ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం, వీళ్ళు విదేశాలలో పెట్టుబడులు అంటున్నారు, వాళ్ళపై కేసులు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 10 నుంచి 20 మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం, ఒకవైపు వైకాపా, మరొక వైపు కూటమి ప్రభుత్వం. ఇరువురు కూడా వర్గ రాజకీయాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఆ వర్గ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని మైమరిపించే ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానం రాకమానదు. మేం కరెక్టు అంటూ వాళ్ళు, మీరు కరెక్టు లేదు అంటూ వీళ్ళు. ఎవరు కరెక్టు? ఓట్లు వేసిన ఆంధ్ర ప్రజానికం కరెక్టా? ఒకసారి ఆలోచించాల్సింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడమేనా? అసలు నిజమైన పరిపాలన చేస్తున్నారా? గతంలో నిజమైన పరిపాలన మీరు చేసి ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా అనేది కూడా వైసీపీ మీద ఒక ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. సరే, కూటమి ప్రభుత్వం వచ్చింది, జనాలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారు. వీళ్ళు పెట్టుబడులు అంటున్నారు, విదేశాలు అంటున్నారు. ఆ తర్వాత రాజధాని అభివృద్ధి అంటున్నారు. రాజధానికి మళ్ళీ 2వ విడత భూముల సేకరణ అంటున్నారు. విశాఖపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆ విశాఖపట్నంలో పలు పరిశ్రమలు, ఆ తర్వాత రకరకాలైన సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు నడుస్తున్నామని కూటమి ప్రభుత్వం అంటుంది. దానికి సపోర్ట్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టుబడులు ఇస్తున్నాము, పెట్టుబడులు పెడుతున్నాము అంటున్నారు. పూర్తి సహకారం ఇస్తాము అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం 15 ఏళ్ళు ఇంకా మేము కలిసే ఉంటాం, కూటమి ప్రభుత్వంలోనే ఉంటాం అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ అభివృద్ధి. నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా అమెరికా పర్యటన. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో విదేశాల పర్యటన, పెట్టుబడులు. అనేక మంది పారిశ్రామికవేత్తలు వైజాగ్ రావడం, అమరావతికి రావడం, పెట్టుబడులు పెట్టడం. ఆదాని కూడా వచ్చాడు, ఆదాయంతో కూడా ఒప్పందాలు అంటున్నారు. ఈ విధమైన పరిస్థితిని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలు మేము అన్నీ ఇస్తున్నాము అన్నారు. మేము ప్రతి పథకాన్ని ప్రజలకు అందిస్తున్నాము అన్నారు. పింఛన్ అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు అయితేనేమి, అటు తర్వాత ఇతర రకాలైన విద్యా అవకాశాలు అయితేనేమి, నిరుద్యోగ సమస్య అయితేనేమి, పెట్టుబడులు అయితేనేమి, పరిశ్రమలు అయితేనేమి, ఇవన్నీ కూడా తండ్రి కొడుకులు ఎవరు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లు చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు, నాయకులు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది ఇలా తెలుగుదేశం వర్గం యొక్క రాజకీయ పోరాటం. ఇక వైసీపీ విషయానికి వస్తే, వైసీపీ విషయంలో కేసులు. ఎక్కడ చూసినా కేసులే, ఏ పరిస్థితుల్లో చూసినా కేసులే. వాళ్ళు గత 5 ఏళ్లుగా పరిపాలన చేశారు. లిక్కర్ కేసు, అటు తర్వాత దేవుని మీద తిరుపతి కేసు, అటు తర్వాత లడ్డీ తయారీ విషయంలో కేసులు, అటు తర్వాత ఏదో పరకామణి కేసులు. లిక్కర్ కేసు విషయంలో మాజీ మంత్రుల కానుంచి అందరూ అరెస్టులు, పాత కేసులు తోడడం, అటు తర్వాత ఇతర రకాలైన కేసుల ప్రకారం జగన్ ఇబ్బంది పెట్టడం అంటే కేసులు లేటు అయ్యాయి కాబట్టి ఆ కేసుల విచారణకు రప్పించడం, ప్రస్తుతం వారిపై ఉన్న కేసులపై నిఘా ఉంచడం, కేసులు అని నిరూపించడం, జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి తరంకాడు అనే నేచర్ అనే పబ్లిసిటీ చేయడంలో నిమగ్నులై ఉన్నారు కూటమి ప్రభుత్వ నేతలు. ఇది కొనసాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. కానీ వైకాపా నేతల మటుకు జంకడం లేదు. వాళ్ళు మటుకు ధైర్య సాహసాలు, మేము ముందుకు వస్తున్నాం, మేమే గెలుస్తాం, మేమే ముఖ్యమంత్రి అని పులివెందుల పర్యటన నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యటనల వరకు జగన్ సీఎం అని కార్యకర్తలు
జపం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇది వైకాపా నేతల్లో ధైర్య సాహసాలు. జగన్లో ఉండే ధైర్య సాహసాలు ఏమో తెలియవు కానీ మొత్తానికి లిక్కర్ కేసు విషయం చిన్న కేసు అంటాడు, తిరుపతి పరకామణి కేసు చిన్న విషయం అంటాడు, వివేకానంద రెడ్డి కేసు విషయంలో చిన్నపిల్లోని అనవసరంగా కేసులో ఇరికించారు అని ఎంపీ అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. దొంగతనం చిన్నది అంటాడు. అటు తర్వాత వివేకానంద కేసులో అమాయకుని ఇరికించారు, చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి అంటాడు. ప్రతిదాన్ని వెనుకేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఈయన రాజకీయ పోరాటం. ఒకవైపు పెట్టుబడులు, పరిశ్రమలు, పథకాలు అని వీళ్ళ రాజకీయ పోరాటం. మరొకవైపు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, కాలయాపన చేస్తుంది, పథకాలు అమలు చేయలేదు, మా మీద కేసులు పెట్టారు. మా మీద పెట్టిన కేసులు అన్నీ చిన్నవి, చాలా చిన్నవి అనే కోణంలో వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇరువురి రాజకీయ పోరాటాన్ని ఆంధ్రప్రదేశ్ గమనించలేరా? ఇప్పుడు ఉండే సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పుడు ఉండే దినపత్రికలు, ఇప్పుడు ఉండే సోషల్ మీడియా, ఇప్పుడు ఉండే యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు ఉండే పరిస్థితుల రాజకీయ స్థితిగతుల ప్రకారం మేధావి వర్గం అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, ఎవరు నిజమైన రాజకీయాన్ని పోషిస్తున్నారు, ఎవరు అపనమ్మక రాజకీయాన్ని పోషిస్తున్నారు అనేటివి మొత్తం ఆంధ్ర ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. ఇక నుంచి వచ్చే 2029 నుంచి ప్రజలకు సేవ చేస్తేనే, ప్రజలకు మేలు చేస్తేనే, ప్రజా సమస్యలు తీరుస్తేనే, ప్రజల మధ్యలోనే ఉంటేనే, ప్రజలకు నిజమైన రాజకీయం చేస్తున్నారు అని నమ్మకం ఉంటేనే కూటమి ప్రభుత్వం కానీ, వైకాపా ప్రభుత్వం కానీ, ఆ తర్వాత కొత్తగా ఏవో పార్టీలు వస్తాయంట, ఆ కొత్త పార్టీలు కానీ ప్రజలు నిజాన్ని నిర్భయంగా నమ్ముకున్నారు. ఆ కోణంలో రాజకీయం వెళ్తుంది. ఆ కోణంలో రాజకీయం చేస్తే భవిష్యత్తులో ప్రతి పార్టీకి రాజకీయ మనుగడ ఉంటుంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య. నమస్తే.